కేబీపీ హోమ్స్ ప్రమోటర్ శ్రీధర్ గారి మాటలు విన్నాం కాబట్టి ఇప్పుడు ఇట్స్ టైమ్ టు ఆల్సో నో ఇక్కడ ఆయన్ని నమ్మి లేకపోతే ఆ ప్రాజెక్ట్ని నమ్మి ఇన్వెస్ట్ చేసిన కొంతమంది కస్టమర్స్ ఉన్నారు. జెన్యున్గా హార్ట్ టు హార్ట్ వాళ్ళతో కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు సూర్యవాణి గారు అండ్ పద్మజ గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. నేను నిజంగా చెప్పాలి నాకు కొన్ని విషయాలు. ఇప్పుడు చెప్పండి. కేబీపీ హోమ్స్ లో మీరు ఇన్వెస్ట్ చేయాలి అన్న థాట్ అసలు మీకు ఎలా వచ్చింది? ఎక్కడ విన్నారు? వీళ్ళు మొన్నటిదాకా మార్కెట్లో లేరని నాకు సారే చెప్పారు. 3 నెలలు 6 నెలల నుంచి అసలు వీళ్ళు టాప్ అయిపోయింది. సో అసలు వీళ్ళ గురించి మీరు ఎలా తెలుసుకున్నారు? ఫస్ట్ అక్కడ చెప్పండి. మేము సైట్ తీసుకుందామని ఉద్దేశంతో అన్ని చూస్తున్నామండి. ఇంటర్నెట్ ద్వారా చూసాము, యూట్యూబ్ లో కూడా చూస్తా ఉంటే కేవీపీ డెవలపర్స్ వాళ్ళు తెలిసింది మాకు. వాళ్ళ గురించి వివరంగా చూసేసరికి మాకు బాగా నచ్చాయి. వీళ్ళు ఇచ్చే ఎమ్యూనిటీసే కాదు, వీళ్ళు మాట్లాడే విధానం ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకా బాగా అట్రాక్ట్ అయింది. మా బాబుకి వెంటనే తీసేసుకోవాలనిపించింది. వాళ్ళు ఎన్నో క్వశ్చన్స్ వేశారు, కానీ అసలు అవన్నిటికీ ఆన్సర్ చెప్పడం అంత అవసరమా అనిపించింది. అంటే అంత ఇంట్రెస్ట్ అనిపించింది ఆయన మాటల ద్వారా. కానీ ఫస్ట్ పాయింట్ ఏంటంటే లొకేషన్ అండి. ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ లొకేషన్. వాళ్ళ పేరు పెట్టినట్టుగానే ట్రై సిటీ అనలాగానే ఆ 3 సిటీలకు కూడా ఇది మిడిల్లో ఉంటుంది. సో ఎక్కడికి వెళ్ళాలన్నా సరే వెరీ ఈజీ అనమాట. అమరావతి, విజయవాడ, గుంటూరు. సో ఆ 3 సిటీలకు కూడా మిడిల్లో ఉంటుంది అండ్ యాక్సెస్ కూడా వెరీ ఈజీ అనమాట. రోడ్ కనెక్టివిటీ కానీ వచ్చేసి ఎండ్ యూజ్ అంటే ఎండ్ యూజ్కి యూజ్ చేసుకోవాలి. రెండోది ఏంటంటే అప్రిసియేషన్. ఎప్పుడన్నా అప్రిసియేషన్ వస్తే సేల్ చేయాలనే పర్పస్ అనమాట. ఇక్కడ నాకు 2 కూడా సాటిస్ఫై అయ్యాయి. సార్ జెన్యున్ గా మీ జర్నీ, మీ అసోసియేషన్ విత్ కేబీపీ హోమ్స్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా ఇనిషియేట్ అయింది అండ్ ఆ ప్రాసెస్ మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. లుక్స్ ప్రామిసింగ్ బాగుంది. అసలు ఎవరు ప్రమోటర్ ఏంటని అడిగాను అక్కడ టీంతో. రియల్ ఎస్టేట్ సంస్థలు చాలా తెలుసు, బట్ యాక్చువల్గా నాతో ఆయనతో మాట్లాడిన తర్వాత వాట్ హీ ప్రామిస్డ్ హీ విల్ డెలివర్ అనిపించింది. దాంతో ఐ హ్యావ్ టేకెన్ ఆల్మోస్ట్ యాక్చువల్గా కేవీపీలో ఎక్కువ ల్యాండ్ తీసుకుంది నేనేమో. టేకెన్ సీజబుల్ అమౌంట్ ఆఫ్ ల్యాండ్ హియర్. యాక్చువల్గా రియల్ ఎస్టేట్లో యాక్చువల్గా ఈ చెప్పటమే కానమ్మా, దే వోంట్ డెలివర్ ఫస్ట్. సెకండ్ థింగ్ యాక్చువల్గా ఈ క్లబ్ హౌస్ 25,000 స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్, యాంఫీ థియేటర్, యాక్చువల్గా ఆల్ ప్లే కోర్ట్స్, యాక్చువల్గా 40 feet రోడ్స్, సీసీ రోడ్స్ విత్ గ్రౌండ్ ఎమ్ని డ్రైనేజ్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా ఉండేటప్పటికి ఈవెన్ దో ఐ హ్యావ్ ఎ ఓన్ హౌస్ ఇన్ గుంటూరు, నేను ఇక్కడ వీళ్ళతో పాటు కట్టుకోవాలని నా ఇంటికి కూడా సైట్ తీసుకున్నాను ఇక్కడ. ఎందుకంటే ఐ విల్ థింక్ యాక్చువల్గా దిస్ విల్ బి ఏ ఫ్యూచర్ సిటీ. యాక్చువల్గా ఈ మూడింటికి, గుంటూరుకి కానీ మన న్యూ క్యాపిటల్కి కానీ విజయవాడకి కానీ ఇది సెంటర్లో ఉండటం వల్ల ఇది రేపు ఎటు వెళ్ళాలన్నా ఒక 20 minutes టైంలో మనం యాక్చువల్గా అప్రోచ్ అవ్వచ్చు, చేయొచ్చు అనిపించింది. I think that is a key point one has to focus before investing in any property. Right. Wonderful sir, very well said sir. Thank you so much sir. Thank you.